నాగార్జున గారు 'ధీమాన్ పవన్‌ని' నువ్వేంటి మాడిపోయిన మొహం వేసుకొని ఆ మూల కూర్చొని రీతు గురించి చెప్తుంటే, రీతు బాధపడుతుంది గదా అంటారు. ఎందుకట్లా అరిచావు అన్నారు. అసలతనేమరిచారు గ్లాస్ విషయంలో? వచ్చి "అమ్మా ఒక్క గ్లాసే కదమ్మా! అలా పెట్టేసుంటే పొయ్యుండేది గదమ్మా" అని అన్నాడు గానీ, అతనొచ్చి ఏమి అరవలేదు గదా! నాగార్జున గారు ఎందుకలా అన్నాడు? అసలు అరవాల్సిందే రీతుని గదా! ఏం జరిగినా అని ఏడుస్తుంది. ఎందుకమ్మా నువ్వు ఏడుపు రాకపోయినా ఏడుస్తావు అని జెప్పి ఆమెనడగాల. మైండ్ పెట్టి ఆడుండొచ్చు గదమ్మా! పక్కన వాడు ఎంత డిస్టర్బ్ చేసినా నీ పనిలో నువ్వు కాన్సంట్రేషన్ జేయాలి గదా అమ్మా! అని రీతూనే అడగాల. అడగాల్సింది పోయి డీమాన్ పవన్‌ని అడుగుతాడేంది? అసలు డీమాన్ పవన్ పొగడాలి గదా! ఆ వాటర్ టబ్‌లో అంతసేపు ఉన్నావు అని పొగడొచ్చు. ఇసుక టాస్క్‌లో తను చాలా సేపు పట్టుకున్నాడు. అడగొచ్చు. అలా అడగకుండా పోయి ఆయన్నే తిడతాడేంటి? నాకర్థం గాల. అంటే చెప్పేవాడు నాగార్జున గారికి అట్లా చెప్పి పంపించారో, లేకపోతే నాగార్జున గారు ఓహో! ఎందుకంటే 'డీమాన్ పవన్‌కి' బయట ఎలివేషన్స్ రావట్లేదు. ఇప్పుడు మనం పొగిడితే, అయ్యో! పాపం 'డీమాన్ పవన్‌ని' చూడు, అలా నాగార్జున గారు తిడుతున్నారు జూడు అనేసి మనకి కొంచెము సింపతి వచ్చి, మనం ఆయన గురించి మాట్లాడుకొని, ఆయనకు కొంచెం ఎలివేషన్స్ ఇద్దాము అని అనుకున్నాడేమో 'బిగ్ బాసు'. పొగిడితే కాదు తిడితే అని చెప్పి. ఆ పొగిడితే కట్ చేయి సరేనా? అని అనుకున్నాడేమో నాకు సార్ అనిపిస్తుంది. కానీ అటు తిట్టాల్సిన పనే లేదబ్బా! సూపర్‌గా ఆడుతున్నాడు. అదే ఏం చెప్పొచ్చాడు నాగార్జున గారంటే, పేరు పేరు అంటే మీ ఇద్దరు ఒకటే అని చెప్పాడనిపిస్తుంది.